హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. ఇప్పటికే మన రెబల్ స్టార్ ప్రభాస్ అన్న సలార్ సినిమా అండ్ కల్కి 2898 ఏడీతో బాక్స్ ఆఫీస్ అసలు రెస్ట్ లేకుండా కలెక్షన్స్ ఇస్తున్నారనమాట. సో వరుస సినిమాలతో బిజీగా ఉన్నటువంటి మన ప్రభాస్ అన్న రీసెంట్గానే హను రాఘవపూడి సినిమా యొక్క పూజలో మనకు కనిపించారు. అండ్ ఇప్పటికే మారుతి సినిమా ప్రారంభమైపోయి చాలా డేస్ అయిపోయింది అనమాట. సో ఈ రాజాసాబ్ సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ ని శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారంట మారుతి. సో ఇప్పటికే ఏమాత్రం రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే వినాయక చవితి కానీ సండే కానీ ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్లో పెట్టి నలిపేస్తున్నారు. సో మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి మనకి అంటే మన ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మన ప్రభాస్ అన్న చాలా కష్టపడుతున్నారు. అసలే మన ప్రభాస్ అన్న బాడీ అంటే బాక్స్ ఆఫీస్ ఉన్నటువంటి మరో రూపం అనమాట. సో మన ప్రభాస్ అన్న అసలు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో సినిమా అంటే ఆయనకి ఎంత ఇష్టమో లేదా మనకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం అంటే ఆయనకి ఎంత ఇష్టమో. రీసెంట్ గానే మనం కానీ చూసుకున్నట్లయితే మత్తు వదలరా సినిమా యొక్క 2 ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో సో దానికి సంబంధించినటువంటి ట్రైలర్ లాంచ్ లో కూడా మనకి ప్రభాస్ అన్న కనిపించడం జరిగింది. ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది. సో మొత్తానికి మారుతి డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఈ రాజాసాబ్ సినిమా ఏదైతే ఉందో దీనిలో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో మనకి మొత్తం 3 హీరోలు కనిపించబోతున్నారు. సో ఈ సినిమా ఏంటంటే ఒక క్రైమ్ థ్రిల్లర్ లాగా మనకు కనిపించబోతుంది అండ్ కొంచెం హర్రర్ కామెడీ కూడా ఉండబోతుందని ఆల్రెడీ మనకి మారుతి గారు హింట్ ఇవ్వడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించి ప్రెజెంట్ షూటింగ్ శరవేగంగా జరుగుతుండటంతో ప్రభాస్ అన్న కాస్త రెస్ట్ తీసుకోండి అని ఫ్యాన్స్ అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు. సో మొత్తానికి అలు పెరిగినటువంటి మన ప్రభాస్ అన్న ఇప్పటికే 2 హిట్లు ఇచ్చినప్పటికీ కూడాను వరుస సినిమాలతో బిజీగా ఉన్నారనమాట. సో అండ్ దాని తర్వాత అంటే ఎప్పుడైతే ఈ రాజాసాబ్ యొక్క షూటింగ్ కంప్లీట్ అవుతుందో దాని తర్వాత మన ఫేవరెట్ డైరెక్టర్ అయినటువంటి సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతోంది. సో ఇప్పటికే హను రాఘవపూడి డైరెక్షన్ లో స్టార్ట్ అయినటువంటి మూవీ పనిలో కూడా చాలా బిజీగా ఉన్నారనమాట. సో వరుస పెట్టి చేతులు ఒక 3 నుంచి 4 ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్నటువంటి మన రెబల్ స్టార్ ప్రభాస్ అన్న ఈ రాజాసాబ్ సినిమా అయితే మరికొంత బిజీగా ఉన్నారు. సో ఈ సినిమా ఏంటంటే 2025 సమ్మర్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో యాక్చువల్లీ ఏంటంటే 2024 డిసెంబర్లో క్రిస్మస్ కి కానుక రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఐ థింక్ అంటే జనాలు అనుకునేది ఏంటంటే ఆ టైంలో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది అండ్ చాలా పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాబోతున్న టైంలో ఈ విధంగా ఏమంటారు సందులో సడేవి అన్నట్టు అన్ని సినిమాలు ఎందుకు కొట్టుకోపోవడం. సో మన అన్న సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక ప్రత్యేక అటెన్షన్ కావాలి. సో అందువల్లనే మేబీ జనాలందరూ కోరుకున్న విధంగా సమ్మర్ కి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారంట మారుతి. సో ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఆల్మోస్ట్ 50% వరకు కూడా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారంట మారుతి. సో కాస్త రెస్ట్ తీసుకోవాలని అని మన ఫ్యాన్స్ అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు. సో అదనమాట రాజాసాబ్ సంబంధించినటువంటి విషయం. సో షూటింగ్ అయితే బాగా శరవేగంగా జరుగుతోంది అండ్ ఈ రాజాసాబ్ సినిమా మీద అండ్ రాబోతున్నటువంటి స్పిరిట్ కానీ హను రాఘవపూడితో వస్తున్నటువంటి మూవీ కానీ అండ్ అంతేకాకుండా సలార్ 2 సో ఇలా చాలా మూవీస్ రెడీగా ఉన్నాయి. సో వీటిల్లో మీరు ఏ మూవీ కోసం ఎగర్గా వెయిట్ చేస్తున్నారన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.